మాతృదేవోభవ. ఈ విభవంబులి పదబులి మెరమెచ్చులు లక్షలిచ్చుటల్ యామలు మోజులున్ జగన్మాత. ఈ విభవంబులి పదబులి మెరమెచ్చులు లక్షలిచ్చుటల్ యావలు మోజులున్ కలియుగాంతముదాకను నిల్చునంచు మోఘావిలమైన మానసము అహంబున ముంచి ఇహంబు పెంచు. నన్నా వలయాన త్రోయకు దయామయి, నన్నా వలయాన త్రోయకు దయామయి, నీ పద సన్నిధిన్ విడన్ దయామయి, నీ పద సన్నిధిన్ విడన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 273వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భగవంతుడు 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో జ్ఞానంలో ఉండే 3 రకాలు, కర్మలో ఉండే 3 రకాలు, కర్తలో ఉండే 3 రకాలు చెబుతున్నాడు. ఇక తాను చెప్పదలుచుకున్నటువంటి వివరణలన్నీ ఇందులో ఇచ్చేస్తాడు. ఇక దీంతో అయిపోతుంది. కాబట్టి జ్ఞానం 3 విధాలయ్యా. సాత్విక జ్ఞానం, రాజస జ్ఞానం, తామస జ్ఞానం. కర్మ కూడా 3 విధాలయ్యా. సాత్విక, రాజస, తామస కర్మలు. అలాగే కర్త చేసేవాడు కూడా 3 విధాలుగా ఉంటారయ్యా. మనుషులు వాళ్ళు చేసేవాడు కూడా సాత్విక కర్త, రాజస కర్త, తామస కర్త. ఈ విభాగాలు తెలుసుకుంటే మనస్తత్వం తెలుస్తుంది. అప్పుడు మన మనస్సును మనం నిగ్రహించుకోగలుగుతాం. దేన్ని పట్టుకోవాలన్నా, వదలాలన్నా, ఏం చెయ్యాలన్నా దాని తత్వం తెలియాలి కదా. ఎవరినో ఆశ్రయిస్తే అది మనం వదిలిపెడుతుంది అనుకోవద్దు. అది ఆశ్రయించడం అంటే ఏమిటి? సరిగ్గా భగవంతుడు భాగవతంలో చెప్పాడు, నన్ను బంధించండి మీకు బంధనాల నుంచి విముక్తి కలిగిస్తా అన్నాడు. దశమస్కంధంలో నన్ను బంధించండి మిమ్మల్ని మీకు విముక్తి కలిగిస్తా అన్నాడు. అహంకార రహితంగా బంధించండి. అహంకార మమకారాలు 2 వదులుకుంటే కానీ నేను దొరకనన్నాడు. అందుకే యశోద ఎన్ని తాళ్లు తెచ్చి కట్టినా పరమాత్మ లొంగలేదు. చిన్న పిల్లాడు లొంగపోవడం ఏంటండి? బొజ్జ అలాగే ఉంది, పిల్లాడు అలాగే ఉన్నాడు. తాడు సరిపోవట్లేదు. సరిపోయినట్టే సరిపోతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. తాడు ఇంకొంచెం లాగితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. సరిగ్గా ఎప్పుడు చూసినా 2 అంగుళాలే తక్కువైంది. ఆశ్చర్యపోయింది యశోద. 2 అంగుళాలు తక్కువ. ఇంక 4 అంగుళాలు పట్టుకురండి. 4 అంగుళాలు కాదు, 4 గజాలు తెచ్చినా సరిపోలా. మళ్ళీ 2 అంగుళాలు తక్కువ. ఏమిటా 2 అంగుళాలు? అహంకారం, మమకారం. ఆ 2 తగ్గితే కానీ భగవంతుడు దొరకడు. అప్పుడు తగ్గాయి. యశోదేముంది, నా కృష్ణ కట్టలేకపోతున్నారా, చేతులు పడిపోతున్నారా, బోడు పళ్ళు ఉన్నారా, నాకు పాలు కాగిపోతున్నాయి, పొంగిపోతున్నాయింది. శ్రీకృష్ణుడికి జాలేసి, నేను దొరికానమ్మా, నువ్వు అనవసరంగా కడుతున్నావు అన్నాడు. ఆయన దొరికాడు, కట్టేసింది. కావాలని ఎందుకున్నాడు? ఎందుకు దొరికాడు? తల్లి మీద ప్రేమ ఒకటే కాదు, తల్లి కన్నీళ్లు చూసి కరిగిపోవడం ఒకటే కాదు. అవతల యమడార్జునుడు, నలకోబరుడు, మణిగ్రీవుడు, సుకుబేరుని కుమారులు శాపగ్రస్తులై మద్ది చెట్ల రూపంలో ఉన్నారు. వెళ్ళి వాళ్ళకి శాప విముక్తి కలిగించాలి. నేను దొరికానమ్మా, నువ్వు అనవసరం కడుతున్నావు అంటే, ఏమో మాయలో పడ్డానేమో బాబోయ్ అనుకుంది. అలా వదిలేసింది. అక్కడికి శుభ్రంగా రోలేసుకెళ్ళి మొత్తం 2 చెట్లు పడగొట్టాడు. ఎంత ఆశ్చర్యం అండి ఈ లీలలు! ఇవి విని విని పరవశించిపోవడం కాదు, వీటిని జీవితానికి అన్వయించుకోవాలి. అవి వినడమే పుణ్యం. ఎన్నిసార్లు విన్నా ఒకటే, ఏమీ పుణ్యం కాదు. మొహమాటం లేకుండా చెబుతున్నా. వినడం పుణ్యం ఏమిటండి? వినడం పుణ్యం అంటే వినోదిలేస్తారు. విన్నదాన్ని అవగాహన చేసుకో, అన్వయం చేసుకో, ఆచరణలో పెట్టు. నీ జీవితంలో ఆ లీల ఎందుకు సాగడం లేదు? నువ్వు చేసే కర్మలు ఎందుకు అవుతున్నాయి? దేవుడు చేసింది లీల ఎందుకు అయింది? మన ఎవరైనా తల్లి కాదు, పోలీసులు బంధించినా మనం దొరికిపోవడంలా 2 అంగుళాలు తక్కువైందా? మరి ఎందుకు అవడంలా? మనం ఆ స్థాయికి ఎందుకు వెళ్ళలేము? ఆయన భగవంతుడు అనొద్దు. ఆయన మనతో సమానమని ఆయన చెబుతున్నాడు అక్కడ. ఆ విధానమే ఇందులో చెబుతున్నాడు. నీ కర్తృత్వం ఏమిటో చూసుకో. జ్ఞానము, కర్త, కర్మ 3 కూడా 3 విధాలుగా ఉన్నాయి. ఏది సాత్విక జ్ఞానం? సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయమీక్షతే. కృష్ణుడు ఆ లీలలు ఎందుకు ప్రదర్శించగలిగాడు? మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే మనం దేహానికి పరిమితం అయిపోయాం. సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. ప్రహ్లాదుడు ఏ మార్గాన్ని అనుసరించడం వల్ల, ఏ జ్ఞానాన్ని కలిగి ఉండడం వల్ల అంతటా భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని భౌతికంగా కూడా రుజువు చేయగలిగాడు. ఆ భావానికి మూలమైన శ్లోకం ఇదే. అందుకే నేను భగవద్గీతకు ఉదాహరణలు భారత భాగవతాల్లో దొరుకుతాయని చెబుతాను. సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయం ఈక్షతే. ఏన ఎవడి చేతైతే ఏకం భావం అవ్యయం సర్వభూతేషు ఈక్షతే, అన్ని జీవుల యందు ఒకే రకమైన దృష్టి ఉంటుందో. అంటే ఎవరు అన్ని జీవులని ఒకే దృష్టితో చూస్తాడు. ఎలా సాధ్యం? ఒక చీమ కనపడితే పరిగెట్టం, కానీ దోమ కనపడితే కొంచెం దాన్నైనా కొడతాం, మనమైనా తప్పుకుంటాం.
తేలు కనపడితే కొంచెం దూరంగా పెడతాం, పాము కనపడితే 10 మైళ్ళు పరిగెడతాం. అంటే పాముని, తేలుని, దోమని, చీమని ఒకేలా ఎలా చూస్తామండి? ఒకేలా చూడమనేది భౌతికంగా కాదు. చీమ కనపడితే అలా ఉండు, దాన్ని నువ్వేం చేయవు, అది నిన్ను ఎలాగో ఏం చేయదు. దోమ కనపడితే కొంచెం తప్పుకో, ఎందుకంటే కుట్టే లక్షణం ఉంది అది. కాబట్టి కుట్టకముందు చంపేయకూడదు. ఓ బ్యాట్ పట్టుకుని 150 రూపాయలు బ్యాట్ కొని మొత్తం రూమ్ అంతా వెతికి చంపేయకూడదు, అది పాపం, దాన్ని అనుభవించి తీరాల్సిందే. ఎందుకు చంపుతున్నావు నిన్ను కుట్టందే? ఖచ్చితంగా చెప్పాలంటే దోమలు కుట్టకుండా ముందే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి, లేదా కుట్టాకే చంపాలి. శాస్త్రం అంతే. ముందు చేసుకో, రాకుండా చూసుకో, ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకో, నీళ్లు నిలవ లేకుండా చూసుకో, దోమలు ఎందుకు వస్తాయి? గాలి వెళ్తురు శుభ్రంగా పడగదిలోకి వస్తే దోమలు రావు. చేసుకున్నది మనమే. ఇంటి ముందు ముగ్గై వేయరు, ప్లాస్టిక్ కాగితాలు పెడతారు, కిటికీలన్నీ మూసేస్తారు, ఏసీ పెట్టుకుంటారు, దోమలు రావు. మరి ఆల్ అవుట్ అని పెడతారు. ఆల్ అవుట్ అంటే అర్థం మీరందరూ అవుట్, దోమలు ఉంటాయని అర్థం. దోమలు అవుట్ కాదు, ఎన్ని పెట్టినా ఒకటే. పోనీ ఆ పెట్టేదేదో ముందే పెట్టుకో, పోనీ ఆ ఘాటుకు రాకుండానే ఉంటాయి. అంతేగాని బ్యాట్ పెట్టుకుని దోమలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి చంపడం ఉంది, ఇది ఖచ్చితంగా హింస. నీకు ఏం హక్కు ఉంది మూలకెళ్ళి చంపే హక్కు? అంటే నువ్వు ఒక్కడు పడుకోవాలి, ఇక్కడ దోమలు పడుకోద్దా? ఖచ్చితంగా ప్రతి జీవికి భూమండలంలో బతికే హక్కు ఉంది. ఈ దృష్టి ఉంటే చాలు. దోమలను చంపొద్దని, చీవలనేమో కాపాడమని అర్థం కాదు అక్కడ. పాము కనపడినా పారిపోవద్దని కాదు. పాము కనపడితే సహజంగా వెళ్ళిపోతాం, వెళ్ళిపోకుండా ఎలా ఉంటాం? తేలు కనపడితే తప్పుకుంటాం, మనం దాన్ని చంపనైనా చంపుతాం, లేదా దూరంగానే పోతాం. అవి చెయ్యి, అవన్నీ భౌతికం. కానీ ఆ పాములో ఉన్నది, ఆ పాముకు ఆ కరిచే శక్తినిచ్చింది, ఆ పాకే శక్తినిచ్చింది, ఆ తేలుకు ఆ కుట్టే శక్తినిచ్చింది, ఆ కొండి పైకెత్తే శక్తినిచ్చింది, అది దానికి నడిచే శక్తినిచ్చింది, దోమకి ఎగిరే శక్తినిచ్చింది. మనుషుల ఊరు గ్రహించలేని మానవ శరీరాల వాసనని, రక్తపు వాసనని, రుచిని గ్రహించగలిగే గొప్ప శక్తిని దోమలో ఉన్నది. అలాగే చీమలో ఉన్నది. ఆడి పాకి 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 100 మైళ్ళు సునాయాసంగా పాకుతోంది. చీమ ఎప్పుడూ లావ్ అవ్వలేదు. మనం లావ్ అయ్యాం, మళ్ళీ మార్నింగ్ వాక్ చేసి స్లిమ్ అయ్యాం. ఈ కర్మ చీమకు లేదు. గొప్ప శక్తులు మనలో లేనివన్నో చీమల్లో, దోమల్లో ఉన్నాయి. ఒక్క బెల్లం ముక్క అక్కడ బారేస్తే 5 నిమిషాల్లో 500 చీమలు చేరుతున్నాయి. నువ్వు ఏం బారే 500 మందిని తీసుకురా, జనాన్ని చూద్దాం, డబ్బులు ఇవ్వకుండా ఎంత చేసినా రావడం కష్టం. మరి మన గొప్ప శక్తులు ఎన్నో ఉన్నాయి. అలాగే చీమలు, దోమలు, శివకేశవాదులలో అన్నిటిలోనూ నిండి ఉన్న శక్తి ఒకటి ఉంది, అది పరమాత్మ. తస్యాస్యఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ స శివ స హరి సేంద్ర సోక్షర పరమస్వరాట్. అందుకని సర్వభూతేషు ఏనేకం భావం అవ్యయం ఈక్షతే. అవ్యయం, ఎట్టి పరిస్థితుల్లో నశించినటువంటి ఒక మహాశక్తి అన్ని జీవులలోనూ ఉంది. కాబట్టి కొన్ని నడుస్తున్నాయి, కొన్ని పడుకుంటున్నాయి, కొన్ని లేస్తున్నాయి, కొన్ని తిరుగుతున్నాయి. ఆ జీవులలోనే మనం కూడా ఉన్నాం. మనతో పాటు అవి కూడా బతకాలి. మనం ఒక్కళ్ళకే కాదు ఈ ప్రపంచం. అప్పుడెలా? అవిభక్తం విభక్తేషు. నీకు విడివిడిగా పాముగా, తేలుగా, చీమగా, దోమగా, నువ్వుగా, నేనుగా కనపడుతూ ఉన్నా అది నిజానికి అవిభక్తం. అది తెలియాలంటే ఒక చక్కని ఉదాహరణ. మన ఎదురుగా ఒక మనిషి నిలబడ్డాడండి. ఇగో నువ్వు ఇలా రా అన్నావు. ఎవరిని నువ్వు అంటున్నావు? మనం అతన్నే కదా. నువ్వు ఇలా రా అన్నావు. వాడు వెంటనే ఏమన్నాడు? నేను వస్తున్నా అన్నాడు. అదేమిటి? మనం ఎవరిని నువ్వు అన్నామో ఆయన దాన్ని నేను అంటున్నాడు ఏమిటి? అతని పేరు నువ్వే ఉండాలి కదా. కానీ మనం రామారావు ఇలా రా అంటే అతను ఏమంటాడు? రామారావుని ఎవరిని పిలిచాము? వాడే రామారావుని వస్తున్నా అంటాడు. అది సరిపోయింది మనకి. ఏ శరీరాన్ని మనం రామారావు అన్నామో అతను కూడా దాన్ని రామారావు అనే అంటున్నాడు, రామారావుని వస్తున్నాను అంటున్నాడు. కానీ నువ్విలారా అని మనం సర్వనామం వాడినప్పుడు అతను నువ్వు వస్తున్నా అనడం లేదు, నేను వస్తున్నా అంటున్నాడు. మనం ఏం వాడామో అతను అదే వాడచ్చుగా. అంటే మనం దేన్ని నువ్వు అంటున్నామో అతను దాన్ని నేను అంటున్నాడు. అంచేత నువ్వు నేను రెండు ఒకటే. ఇంకేం కావాలంటే తత్వమసి. ఇంతకంటే వేదాంతం ఏమిటి? దేన్ని మనం నువ్వు అంటున్నామో అతను దాన్ని నేను అంటున్నాడు. అంచేత నేను నువ్వు అని రెండు లేవు. అది మళ్ళీ నువ్వు దేన్ని నేను అనుకుంటున్నావు, అవతల వాళ్ళు దాన్ని నువ్వు అంటున్నారు. అంచేత నేను నువ్వు రెండు లేవు. అంచేతను వ్యాకరణంలో చెబుతారే నామవాచకానికి బదులుగా వాడబడేది సర్వనామం, అది వ్యాకరణంలోనే సత్యం. వేదాంతంలో ఏది సత్యం అంటే సర్వనామానికి బదులుగా వాడబడేదే నామవాచకం. నేను నువ్వు రెండు ఒకటే, అది సత్యం. కానీ మనకి వ్యవహార జ్ఞానంలో తెలవాలి కాబట్టి నేను అనేదానికి నరసింహరావు అని, నువ్వు అనేదానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకుడని వాడుతున్నావు. ఆ ప్రేక్షకుడు అన్నా నరసింహరావు అన్నా నామవాచకాలే. ఇవి దేనికి వాడాము? నేను అంటే వెంటనే తెలియదు, ఎవరో అనుకుంటారు కాబట్టి పేరు చెబుతున్నాం. అంటే సర్వనామానికి బదులుగా వాడేది నామవాచకం వేదాంతంలో. వ్యాకరణంలో నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం. వ్యాకరణం అర్థమైనా వేదాంతం అర్థమవుతుంది.
అందుకే పూర్వం తర్కం వ్యాకరణం చెబితే కానీ వేదాంతంలోకి వెళ్ళేవారు కాదు. ఇప్పటికీ 3 త్రిశాస్త్రాల్లో పండితులు ఉంటారు. మాకు రాజమండ్రిలో మహానుభావులు గురుతుజులు పాదాభివందనానికి యోగ్యులు కనపడితే నేను కాలమే పడతాను. విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు ఉన్నారు. వారు 3 శాస్త్రాల్లో పండితులు. 3 అంటే ఇవే తర్కం వ్యాకరణం వేదాంతం. అవి 2 వస్తే కానీ చెప్పేవారు కాదు. దీని తర్కం అంటే లాజిక్ అండి, వ్యాకరణం గ్రామర్ అండి, వేదాంతానికి దానికి సంబంధం ఏంటి అంతే. ఈ విషయం అర్థమైతే అది అర్థమవుతుంది. దీన్ని తిరగేవయ్యా అని కొన్ని, దీన్ని బోర్లేవయ్యా అని కొన్ని చెబుతారు. ఈ 2 తెలిస్తే వేదాంతం తేలిగ్గా తెలుస్తుంది. అలాగా అన్ని జీవులలోనూ ఉన్నది ఒక్కటే అని అవిభక్తం చ భూతేషు. ఆ శరీరంలో ఉన్నదాన్ని నువ్వు అన్నావు, నీ శరీరంలో ఉన్నదాన్ని నేను అంటున్నావు. అవిభక్తం చ భూతేషు. ఈ విభక్తిగా విడిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నా ఉన్నది ఒక్కటేనయ్యా. ఎందుకంటే నువ్వు దేన్ని నువ్వు అంటున్నావు, అతను దాన్ని నేనంటున్నాడు కదా. ఇంతకేది నువ్వా నేనా రెండూ కాదు, తత్ అంతే. సర్వభూతేషు ఏనేకం భావం అవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. విడిగా 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 కనిపిస్తున్నటువంటి ఇన్ని రకాల జీవులలో చర అచర జీవరాశులలో ఉన్నది ఒకే పదార్థం అని ఎవరు గ్రహించగలుగుతారో, ఏ జ్ఞానం వల్ల నువ్వు గ్రహించగలుగుతావో ఆ జ్ఞానమే సాత్విక జ్ఞానం. అంటే అద్వైత జ్ఞానం ఒక్కటే సాత్విక జ్ఞానం. అంతే విష్ణువు గుణం సాత్వికం, విష్ణువు అద్వైత స్వరూపుడు. సాత్విక జ్ఞానమే అద్వైత జ్ఞానం, విష్ణు గుణం సాత్వికం. ఆ మాట ముందు ముందు రామదాసు పద్యాల్లో కూడా వింటాం మనం. అందుకని విష్ణుమూర్తి అద్వైత స్వరూపుడు. భాగవతం అంతా అద్వైతం, రామాయణం అంతా అద్వైతం, భాగవతం శ్రీకృష్ణ లీలలన్నీ అద్వైతం. అద్వైతం తెలిస్తే కానీ కృష్ణుడు అర్థం కాడు. అద్వైతమే కృష్ణ స్వరూపం. ఈ జ్ఞానాన్ని మనం పొందే ప్రయత్నం చేయాలి. దీనికి ఉదాహరణ ఏమిటంటే ప్రహ్లాద చరిత్రలో మీరు హిరణ్యకశ్యపుడికి ప్రహ్లాదుడికి ఉండే ఘర్షణని గమనించండి. తండ్రి కొడుకును బాధ పెట్టాడు, అవన్నీ పక్కనట్టండి. అది పురాణ కథ అలాగే ఉంటుంది, అలాగే ఉంది. దాన్ని అలా తీసుకోండి, కథగా తీసుకోండి. ఇంక దాన్ని ఓ లోతుల్లోకి వెళ్ళిపోయి హిరణ్యకశ్యపుడు వాడిన ఏనుగు ఏది, ప్రహ్లాదుని తొక్కున ఏనుగు ఎక్కడుంది, దాని పిల్లకి దండం పెట్టుకుందామని పిచ్చి ఆలోచనలోకి వెళ్ళకండి. ఆ కథని, పురాణ కథని గ్రహిస్తే అది సింబాలిక్, ప్రతీకాత్మకత. దాంట్లో ఉండే తత్వం తెలుస్తుంది. ఏమిటి ప్రధానమైన భేదం? అంతా విష్ణు సహస్రనామాల్లో మొదటి 2 నామాల్లో ఉంది. హిరణ్యకశ్యపుడు సిద్ధాంతానికి ప్రహ్లాదుడు సిద్ధాంతానికి వైరుధ్యం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. ఆ వషట్కారము భూత భవ్య భవత్ ప్రభు అవి అలా అటు పెట్టండి. విశ్వం విష్ణు, విశ్వమంతా విష్ణువే. ఒక్క విశ్వం అన్నదానికి మీరు శంకరాచార్య రచించిన విష్ణు సహస్ర భాష్యం చూడండి. అది తెనాలి సాధన గ్రంథ మండలి వారు వేస్తే ఆ పుస్తకంలో నేను చూశాను 180 పేజీల వ్యాఖ్యానం, 80 నుంచి 104, 24 పేజీల వ్యాఖ్యానం ఉందండి విశ్వం అనేదానికి. 24 పేజీల వ్యాఖ్యానం ఆ విశ్వం అనే ఒక్క మాటకి వ్యాఖ్యానానికి. స్వామి మరి ఇతర నామాల వేటికి అంత వ్యాఖ్యానం కనపడదు. అంటే ఆ విశ్వం అర్థమైతే నీకు విష్ణు సహస్రంలో 999 అర్థమైపోతాయి. అందుకే మొదటి జాగ్రత్త తీసుకున్నారు శంకరాచార్య స్వామి. బాగా తెలుసుకో. విశ్వమంతా విష్ణువని అంటే ఏమి ఉడికి మాట అనుకోవడమేనా? అంతా ఆయనేనమ్మా అనుకోవడం, మళ్ళీ ఎవరితోనో దెబ్బలాడు. ఆయన అయితే ఎందుకు దెబ్బలాడు? విష్ణుమూర్తి అయితే దెబ్బలాడతావా? మరి అత్తగారితో ఏం దెబ్బలాడు, కోడలతో ఏం దెబ్బలాడు, తోడుకోడలతో ఎందుకు దెబ్బలాడు, అన్నదమ్ములు ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు, అసెంబ్లీలో ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? అంతా విష్ణు అనే విషయం మనకు అర్థం కాలేదు, ఊరికే అంటున్నాం అంతే. గొప్పగానద్దు, అర్థం చేసుకో, అప్పుడు తెలుస్తుంది ఖచ్చితంగా. దెబ్బలాళ్ళు కనీసం పోవచ్చు, తగ్గిపోతాయి. కనీసం శత్రువులు తగ్గుతారు, మనశ్శాంతి పెరుగుతుంది, వేసుకునే షుగర్ బిళ్ళలు బీపీ బిళ్ళలు తగ్గుతాయి, కాస్త డబ్బా ఖాళీ అవుతుంది. అది తత్వం. అంతా ఉన్నది ఒక్కటే అని గ్రహించాడు కాబట్టి ప్రహ్లాదుడు ఏమన్నాడండి? కలడంభోధి కలండుగాలి, ఎక్కడున్నాడు రా నీ విష్ణువు అని ఒళ్ళు మండి హిరణ్యకశ్యపుడు అడిగితే, కలడంభోధి తండ్రి ఎక్కడ లేడు అని అడుగు చెప్పడం తేలిక. ఎక్కడున్నాడంటే ఎలా చెప్పమంటావయ్యా? ఎన్ని చెబితే సరిపోతుందయ్యా? ఎక్కడ లేడు అని అడిగితే అన్ని చోట్ల ఉన్నాడని ఒక్క మాట చెప్పగలను, కానీ ఎక్కడున్నాడో చెప్పమంటే ఎలా చెప్పాను? కలడంభోధి కలండుగాలి కలడ ఆకాశస్థలిన్ కుంభినిన్ కలడగ్నిం దిశలన్ పగళ్ళ నిశలన్ కలడగ్నిం దిశలన్ పగళ్ళ నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటన్ గలడు ఈశుండు గలండు తండ్రి వెదుకంగానేలయడన్. ఎంత గొప్ప పద్యం అండి! ఈ అద్వైత భావానికి ఉదాహరణ పద్యం. కలడంభోధి సముద్రంలో ఉన్నాడు, కలండు గాలి గాలిలో ఉన్నాడు, కలడ ఆకాశస్థలిన్ ఆకాశంలో ఉన్నాడు, కుంభినిన్ భూమి మీద ఉన్నాడు, కలడ అగ్నిం దిశలన్ అగ్నిలో ఉన్నాడు. సరిగ్గా పై 5 లెక్క పెట్టుకోండి. సముద్రం, భూమి, ఆకాశం అంటే ఏమిటండి? పంచభూతాలు.
ఈ లెక్క గుర్తుపెట్టుకొని తర్వాత హిరణ్యకశ్యపుడు పద్యం చెబుతాను తర్వాత భాగంలో. ఆయన భావనకి ఈయన భావనకి తేడా ఏమిటో తెలుస్తుంది. అప్పుడు సాత్విక జ్ఞానం ఏదో రాజస జ్ఞానం ఏదో అర్థమవుతుంది. ప్రహ్లాదుడు ఎందుకు గొప్పవాడయ్యాడో, హిరణ్యకశ్యపుడు ఎందుకు చీల్చబడ్డాడో అర్థమవుతుంది. కరడగ్నిన్ దిశలన్, అగ్నిలో ఉన్నాడు ఆయనే, అన్ని దిశల్లో ఉన్నది ఆయనే. పగళ్ళ నిశలన్, పగల్లో ఉన్నది ఆయనే, రాత్రిలో ఉన్నది ఆయనే. ఖద్యోత చంద్రాత్మలన్, ఖద్యోతము అంటే సూర్యుడు, ఆకాశంలో ప్రకాశించేవాడు. చంద్రుడు కూడా ఆయనే, సూర్యచంద్రుడు ఆయనే. కరడు ఓంకారమును, అకార ఉకార మకార స్వరూపాల్లో నిండిన ఓంకారంలో నిండినది ఆయనే. త్రిమూర్తుల బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావించబడుతున్న త్రిమూర్తుల్లో ఉన్నది ఆయనే. త్రిలింగ వ్యక్తులందు పుల్లింగం, స్త్రీలింగం, నపూంసకలింగం కూడా ఆయనే. గమనించండి, ఎక్కడా హిజ్రాలను అవమానించి మనం మాట్లాడకూడదు. వారు మహానుభావులు. మనం జనాభా పెరిగింది అనుకుంటే ఆ జనాభా పెరక్కపోవడానికి కారణమైన హిజ్రాలకి నేను నమస్కారం చేస్తున్నా. చాలా గొప్పవాళ్ళు. మనం చేసిన వంకర పని వారు చేయలేదు. అది లేనందుకు సమర్థులు కారణం మాట్లాడకూడదు. అది ఒక్కటే సమర్థత కాదు లోకంలో. అదే సమర్థత అయితే మనకంటే జంతువులు చాలా గొప్పవి. పాము 1000 గుడ్లు పెడుతుంది. సంతానోత్పాదక శక్తి పాముకున్నట్టుగా మనుషులు ఎవరికీ లేదు. పాముల్ని మరి పూజించండి కూర్చుని సంతానోత్పత్తికని. సంతానాన్ని కన్నా ఒకటే గొప్ప విషయం కాదు. హిజ్రాలకి చేతకంది అది ఒక్కటే కదని. వారు ఎవరి కొంపలో కూల్చేయలేదు, వారు అక్రమంగా సంపాదించలేదు, వారు స్విచ్ బ్యాంకులో డబ్బులు దాచలేదు. పాపం రైళ్లలో తిరిగి అడుక్కుంటున్నారు. 10 రూపాయలు 20 రూపాయలను ఇస్తే పట్టుకెడుతున్నారు, లేకపోతే వెళ్ళిపోతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, కానీ ఇంకేం చేయట్లేదండి. వారు ఆకలిసి చప్పట్లు కొడుతున్నారు, మనం అజ్ఞానంతో చప్పట్లు కొడుతున్నాం. మనకంటే చాలా గొప్ప వాళ్ళ హిజ్రాలు. ప్రహ్లాదుడు చెప్పాడు ఆ విషయం. మన ప్రాచీన సంస్కృతి ఏ వ్యక్తిని, ఏ జీవిని, ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ ప్రాంతాన్ని, చరాచర జీవరాశుల్లో దేన్ని విమర్శించలేదు, అవమానించలేదు. అటువంటి తత్వానికి ప్రతీకనైనందుకే నా అణువణువు పులకించిపోతుంది. కలడంభోధి కలండుగాలి కలడాకాశస్థలిన్ కుంభినిన్ కలడగ్నిం దిశలన్ పగళ్ళ నిశలన్, కలడగ్నిం దిశలన్ పగళ్ళ నిశలన్, కద్యోత చంద్రాత్మలన్. కలడు ఓంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందం తటంగలడు ఈశుండు గలండు తండ్రి వెదుకంగా నేలయ్యాయడన్. ఎందుకు వెతుకుతావయ్యా, అంతటా ఉన్నాడు అన్నాడు. ఈ పద్యాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు రేపే మరొక పద్యం చెబుతాను భాగవతంలో. దీనికి కొంచెం అటు ఇటుగా ఉండి ముందే వస్తుంది. అది ప్రహ్లాద చరిత్రలో అది ముందు వస్తుంది, ఇది కొంచెం తర్వాత వస్తుంది. ఏదైతే ఇది ఏకత్వ భావన. పృథక్ భావన ఎలా ఉంటుందో రేపు తెలుసుకుంటాం మనం. అది హిరణ్యకశిపుడు మాట. ఒకే సృష్టిని మొత్తం ఒక్కటిగా చూశాడు. కాబట్టి వాక్య నిర్మాణం కూడా మీరు గమనించండి. మంచి యతిప్రాసలతో సమాసాలతో అందంగా ఉంది పద్యం. కలడంభోధి కలండుగాలి కలడాకాశస్థలిన్ దిక్కులన్, అవి విడిగానే ఉన్నాయి, కానీ కింద కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్. దిశలంతో పాటుగా నిశలన్ ఎలా పడిందండి, ఎంత అందంగా ఉందో. కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశల. అందుకే ఈ పద్యాలు ఇలాగే చదవాలి. కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్, కద్యోత చంద్రాత్మ. దిక్కుమాలిన పఠనం చేయకూడదు, నేర్చుకోవాలి పద్యం ఎలా పాడాలి. రసస్ఫూర్తిగా పద్యం పాడాలి, రాగాలది ఎక్కల. ఆ దిశలన్, ఆ షా మీద వచ్చిన ఊనిక మళ్ళీ నిశలన్ మీద రావాలి, అప్పుడు పద్యం బాగుంటుంది. కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖచ్చితంగా రావాలి. అది ప్రాస. లేదా పంబరిపోతున్న గారు పద్యాలు పాడడానికి మనకు యోగ్యత లేదు. ఎక్కాలు చేతున్నట్టు పద్యాలు పాడకూడదు, దరిద్రం అది. అందులో ఏ భావం ఉందో ఏ రసం ఉందో తెలియాలి మనం పాడితే. రాగాలు అక్కర్లేదు, దానికి సంగీతం పనిలేదు. మళ్ళీ ఇంతంత పొడుగు పెట్టి పాడి చేయొద్దు వాటిని. అది తప్పే, అసలు రాగం పెట్టకపోవడం తప్పే. భావస్ఫోరకంగా పద్యం పాడాలి. కలడగ్నిం దిశలన్ పగళ్ళ నిశలన్. ఒక అపూర్వమైన ఆత్మవిశ్వాసం కనపడుతోంది ఈ పఠనంలో, గమనించండి. అంతేగాని కలడంబోధి కలండుగాలి కలడ ఆకాశస్థలిన్ దిక్కులను కలడగ్నిం ఏం కనపడింది? ఈ పద్యం అప్పగించడం 3 మార్కులు కనపడ్డాయి. అది ఇలా చదివితే కలడంబోధి కలండుగాలి కలడ ఆకాశస్థలిన్ కుంభిని కలడగ్నిం దిశలన్ పగళ్ళ నిశలన్. దమ్ము కనపడుతుంది. దేవుడు ఉన్నాడు, నాకు తెలుసు, నేను అనుభూతి చెందుతున్నా. ఇంత ఆత్మవిశ్వాసం కనపడుతుంది పద్య పఠనంలోనే. ఇంత గొప్పతనం ఉంది, నేర్చుకోవాలి. పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్. సమాసం చూడండి, ద్వంద్వ సమాసం. సూర్యచంద్రుడు, ఓంకారం, త్రిలింగ వ్యక్తులు, అంతటను కలడు. ఇది భగవతత్వం. ఈ ఏకత్వ భావాన్ని రామదాసు దాశరథి శతక పద్యంలో రాముని పరంగా చెబుతున్నాడు. రామదాసు పేర్కొన్న భక్తి భావానికి స్వాగతం. దాసిన చుట్టమా శబరిదాని దయామతి నేలినావు, నీ దాసుని దాసుడాగు కుడుతావక దాస్యము సంగినావు. నే చేసిన నేరం నే చేసిన పాపమేమి నుతి చేసిన కావుమయ్య, నీ దాసులలోన నేనొకడ దశరథి కరుణాపయోనిధి, దశరథి కరుణాపయోనిధి.
ఏకత్వ భావాన్ని చూడండి. శబరి భక్తిని, గుహుని భక్తిని, ఇంకా పద్యం చాలక చెప్పలేదు కానీ ఉడుత లాంటి వాళ్ళ భక్తిని, హనుమంతుడి భక్తిని అన్నీ జోడించాడు. ఏమయ్యా శబరిని కాపాడావు, ఎందుకు కాపాడావు? దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు. నీకేమైనా మేనత్త కూతురా? ఏమిటి మీకేమైనా చుట్టమా? మీ పిన్నిగారా? నేను వాళ్ళ ఇంట్లో మీరేమైనా అద్దుకున్నారా? మీ ఇంట్లో వాళ్ళు అద్దుకున్నారా? పైగా రాముడు శబరి దగ్గరికి వెళ్ళిన విధానం ఎటువంటిదంటే, ఆ సమయంలో ఆయన ఆనందంగా లేడు, సీతను కోల్పోయాడు, వియోగంలో ఉన్నాడు, ప్రపంచాన్నంతా చంపేస్తానంత కోపం వచ్చింది ఆయనకి. అంతటి వాడు లక్ష్మణుడు వదిన గారిని వెతుకుదాం నాన్న వెడుతుంటే, లక్ష్మణ మన దుఃఖాలు అలాగే ఉంటాయి, ఇక్కడ ఓ ముసలావిడ నా కోసం చూస్తోంది పద అని అటెళ్ళాడు. ఇదేమిటిది? ఏ దుఃఖము లేనప్పుడు విశ్వామిత్రుడి వెనకాల వెళ్ళినప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారం అహల్య దగ్గరికి వెళ్ళడం వేరు. అది రామచంద్రమూర్తి ప్రతిపాదన కాదు, రాముని సంకల్పము కాదు, గురువు గారి సంకల్పం. అది గురుభక్తి. ఇక్కడ ఈయన సంకల్పం ఏమిటట? అదే అడుగుతున్నాడు రామదాసు. మీకు ఏమైనా చుట్టం ఏమిటాయా? అలా వెళ్ళిపోయావు పనిగట్టుకుని, నీ పనులు పైగా దుఃఖంలో ఉండి నీ పనులు చూసుకోవడం మానేసి ఆయన ఖాళీగా ఉన్నావా? పైగా ఆ పడవ నడిపేవాడు గుహుడు, వాడెంత అదృష్టవంతుడయ్యా, వాడు ఇల్లు బంగారంగాను. నీ దాసుడా గుహుడు తావక దాస్యము సంగినావు. మీ దాసుల్లో ఏమన్నా దాసుడా? మీకు బాగా దగ్గరవాడా? మీ దగ్గర ఏమైనా ఉద్యోగం చేశాడా? బాగా 30 ఏళ్ళు పనిచేశాడు, బాగుండదు, ఈ మధ్యన రిటైర్ అయిపోయి పదవి విరమణ చేసి ఇంటికి వెళ్ళాడు, కాస్త కాపాడాలని వచ్చావు అక్కడికి చూద్దామని, మీ ఉద్యోగులు ఎలా ఉన్నారో అని యజమాని చూడడానికి వచ్చినట్టు. ఏమిటి గుహుడి మీద పడవ నడిపేవాడి మీద అంత ప్రేమ? ఆ పడవ ఎక్కాలా? ఆయన మామూలుగా ఎక్కడం గుహుడిని తనతో సమానమైన రాజుగా గౌరవించాడు. పక్కన కూర్చోప్పుడు లక్ష్మణుడు చెప్పాడు నాతో సమానం అన్నాడు. ఒక రాజుగా గౌరవించాడు, కేవలం పడవ నడిపేవాడి కింద చూడలా. అన్ని కులాల వాళ్ళని, అన్ని ప్రాంతాల వాళ్ళని, అన్ని వర్గాల వారిని రాముడు గౌరవించాడు. కాబట్టి చెబుతున్నా, తెలుగువారి ఆరాధ్యదేవం రాముడు, 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 రాముడు మాత్రమే, మొహమాటమే లేదు. అందుకని ఆరాధ్యదేవం. ఎందుకంటే అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని ప్రాంతాల వారిని, అన్ని వృత్తుల వారిని గౌరవించడం రామాయణ. ఉడుతని అదో పెడతా, అదేం చేసి ఈ చిన్న ఏదో 4 రేణువులు పట్టుకొచ్చి వేసింది. అయ్యి బాబు, అది ఏమిటి? ఇసుక ఏమన్నా గోదావరి నదిలోంచి అక్రమంగా తవ్వి ఇసుక పట్టుకుపోతున్నారు అనేక నదుల్లోంచి. ఈ ఉడుత ఏదో ఊరికి అలా దొల్లి ఇలాప్పుడు దానికి మోక్షమా? ఏమిటండి అది? రాముని కరుణ. శబరి నీకేమైనా మేనత్త కూతురా? గుహుడు నీకేమైనా మేనత్త కొడుక? నే చేసిన పాపమేమి నుతి చేసిన కావవు కావుమయ్యా. ఇన్ని పద్యాలు రాసి ఇన్ని భాగాలుగా నవజీవన వేదం రూపంలో కూడా మొత్తుకుంటూ ఉంటే రామచంద్రమూర్తి, ఏం పాపం చేశానయ్యా, నన్నుగా పాడవు, మా ఇంటికి రావు, వచ్చి ఒరే అబ్బాయి నరసింహరావు లేవరా, ఇన్నాడు పద్యాలు పాడావు బాగుందిరా అంటే ఎంత ఆనందిస్తాను నేను, మడి పడతానా? ఆపైన మొత్తం కంపెనీ మూసేయం. అందుకే మాకు దేవుడు కనపడ్డాం. ఎందుకంటే మేము చేసిన పాపం ఏమిటంటే ఇదే, మేము ఆయన కనపడ్డాడు ఇంక మేము మాట్లాడాం. ఇంకా ఆ అద్వితీయ అనుభూతి ముందు ఇవన్నీ ఎందుకండి మానేస్తాం. మానేయడం ఆయనకి ఇష్టం ఉండదు. అందుకని మాకు కనపడ్డు, మాకు మోక్షం ఇవ్వడం, మాకు అదో శిక్ష, అంతే. ఇది అంచేది ఇందులోనే మేము ఆనందం పొందుతున్నాం. ఈ మాటల్లో మాకు కనపడుతూనే ఉన్నాడు, ఇంకేమిటి కనపడేది ప్రత్యేకంగా? అందుకని ఈ ఆనందం రూపంలోనే కనపడతాడు. ఎవరైనా వారు చేసే పనిలోనే ఆనందం పొందాలి, ఫలితంలో కాదు. ఇవేవి నేను భగవత్ సాక్షాత్కారం కోసం చేయడంలా, ఈ పని చేయడంలో నాకు ఆనందంగా ఉంది, చేస్తున్నాను అంతే. ఇది సాత్విక జ్ఞానం. దీనికి ఏమైనా ఫలితాలు ఉంటే ఆయన చూసుకుంటాడో నాకు అనవసరం. అదే మన దృష్టిలో ఉంటే ఎప్పుడు ఆనందంగా ఉంటాం. నీ దాసులలోన నేనొకడ దశరథి కరుణాపయోనిధి. నేను నీ దాసుల్లో ఒకణ్ణయ్యా, నీ సేవకుల్లో నేను ఒకణ్ణయ్యా. అంటే అవిభక్తం విభక్తేషు అని ఇందాక చెప్పినట్టుగా శబరి భక్తి వేరు, ఆవిడేవో పళ్ళు ఫలాలు పెట్టింది. గుహుడు భక్తి వేరు, ఆయన ఏదో పడవ దాటించాడు, ఆ రాత్రికి ఆతిథ్యం ఇచ్చాడు. ఉడత భక్తి వేరు, ఆయన ఏదో ఇసుకలో దొల్లింది, సముద్రంలో మునిగింది, ఇసుకలో దొల్లింది, వరి వంతెన మీద దొల్లింది. హనుమంతుని భక్తి వేరు, అపూర్వమైనటువంటి ఘనకార్యాన్ని సాధించాడు. రోజున్నరలో 36 గంటల్లో. సుందరకాండ మొత్తం 36 గంటలు, ఒక రోజు ఇంకొక 12 గంటలు అంతే, రోజున్నర. అందరినీ ఆయన కటాక్షించాడు. ఎవరిని ఏ విధంగా కటాక్షించాలో అలాగే కటాక్షించాడు. ఇదే అవిభక్తం విభక్తేషు విభక్తమివచ స్థితం. మీకు విభక్తంలా కనపడుతోంది. అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. ఆ సాత్విక జ్ఞానం ఉన్నవాడు కాబట్టి, సాత్విక గుణానికి ప్రతీక అయినటువంటి విష్ణుమూర్తి యొక్క అంశ కాబట్టి, రాముడు కూడా సత్వగుణానికి ప్రతీక కాబట్టి అలా ప్రవర్తించాడు.
ఆ అన్నిట్లోనూ ఉన్నది ఒక్కటే అని మనం తెలుసుకోగలిగింది. నాకు ప్రహ్లాదుల పద్యంలో చెప్పుకున్నట్టుగా వెదుకంగానేల ఈయాయడన్. మనం ఏ వస్తువును చూస్తున్నామో ఆ వస్తువు వెనక భగవత్ శక్తి ఉంది. ఎలా ఉంది? జీవులలో, మానవులలో, చీమలలో, దోమలలో, పాములలో కదలిక చైతన్యం రూపంలో కనపడుతుంది. మరి చైతన్యం అంటే కదలిక. మరిది ఒక బల్ల ఉంది, ఒక ఫోన్ పెట్టుంది, ఒక పెన్ను ఉంది, ఒక కలం ఉంది, ఓ టీవీ ఉంది. వాటిలో ఎలా కనపడుతుంది? ఆ సరిగ్గా ఆ జడ పదార్థాలకు అధిష్టానం అంటారు వేదాంత పరిభాషలో. అధిష్టానము అంటే ఆధారము. మన భావాలకి, మన మాటలకి, మన వ్యవహారాలకి అధిష్టానం ఏదంటే శరీరం. అధిష్టానం తథాకర్త అని చెప్పాడు. ఎందుకు అధిష్టానం అంటే శరీరం. ఇక్కడ వీటికి ఒక శరీరం ఆధారం లేకుండా మనం ఏం చెప్పలేంగా. నేను ఎన్ని చెప్పాలన్నా, మీరు ఎన్ని వినాలన్నా, మీకు చెవులు ఉండాలి, చెవులకు శరీరం ఉంటే చెవులు ఉంటాయి. నాకు నోరు ఉండాలి, శరీరం ఉంటేనే నోరు ఉంటుంది. కానీ శరీరమే మనం అనుకుంటే అలాగా? మట్టిలో పుట్టాం, మట్టిలో పెరిగాం, మట్టిలో కలిసిపోతాం, అలాగని మట్టి తింటామా? అన్నమే తింటాం. పుట్టింది మట్టిలోనే, పెరిగింది మట్టిలోనే, ఆడుకుంటూ మట్టిలోనే పెరిగాం, మట్టితోనే ఇల్లు కట్టుకున్నాం. ఈ సిమెంట్ అయినా ఏదైనా మట్టి నుంచి వచ్చిందేగా, చివరికి మట్టిలోనే కలిసిపోతాం. అలాగని మట్టి తింటామా? ఆ మట్టిలోంచి పుట్టిన పంట అన్నం తింటాం, కానీ అదే తేడా. అలా చివరి గ్రహించవలసింది ఏమిటి? మనం తిన్న అన్నము మట్టిలోంచి వచ్చింది, మనం కట్టిన సిమెంటు కూడా సిమెంటు మట్టిలోంచి వచ్చింది, మన శరీరము మట్టిలోంచి వచ్చింది, చివరికన్నీ మట్టిలోనే కలుస్తున్నాయి. ఇది సర్వభూతేషు ఏనేకం భావం అవ్యయం ఈక్షతే అవిభక్తం చ అవిభక్తం విభక్తేషు. ఇన్ని రకాలుగా విడిపోయినట్టుగా కనపడుతున్నా నిజానికి ఉన్నది అవిభక్త తత్వమే. అన్డివైడెడ్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ డివైడెడ్. నో వేర్ డివైడెడ్, నెవర్ డివైడెడ్. ఇంగ్లీషుకు మన్నించండి, నాకు కాస్త భావావేశం వస్తే పరభాషలు వస్తూ ఉంటాయి. సెలవు.